హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఇవాల్టి వీడియోలో టాప్ 10 అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. లాక్డౌన్ కారణంగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన చాలా జాబ్ నోటిఫికేషన్స్ అవన్నీ కూడా ఆగిపోయాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా చాలా వరకు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఏవైతే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఏవేవి లైన్లో ఉన్నాయి, రైల్వే శాఖ నుంచి యూపీఎస్సీ ఉద్యోగాల వరకు ఏవైతే లిస్ట్లో ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేసినట్లయితే ప్రతి నోటిఫికేషన్ కూడా చాలా ఫాస్ట్గా మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ. నంబర్ 1, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్. ఏటా ఐబీపీఎస్ అనేది బ్యాంకు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. బ్యాంకుకి సంబంధించిన అభ్యర్థుల్ని, ప్రొబేషనరీ ఆఫీసర్ని, అలాగే క్లర్కుల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి ఐబీపీఎస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఐబీపీఎస్ నోటిఫికేషన్ అనేది ఈ పాటికి వచ్చేయాలి, కానీ లాక్డౌన్ కారణంగా డిలే అయ్యే అవకాశం ఉంది. సో లాక్డౌన్ తీసిన తర్వాత రాబోతున్నటువంటి మొట్టమొదటి నోటిఫికేషను ఐబీపీఎస్ పీఓ అలాగే క్లర్క్. ఇందులో ఐబీపీఎస్ మళ్ళీ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి ఒకలాగా, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఒకలాగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు, ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు, ఒక గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఐబీపీఎస్ పీఓ క్లర్క్ అనే ఉద్యోగాలకైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. నంబర్ 2, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా నిర్వహించేటువంటి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి సంబంధించి అద్భుతమైన ఉద్యోగాలు ఇవన్నీ కూడా. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. 10th క్లాస్ విద్యార్హతతో నెలకి 25,000 శాలరీ అనేది మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదనంగా అలవెన్స్లు, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది 2 స్టేజ్ల్లో కండక్ట్ చేస్తారు. సో ఈ 2 స్టేజ్ల ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలయ్యేటువంటి మంచి నోటిఫికేషన్లో ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ ఒకటి, జేహెచ్టీ ఒకటి, అలాగే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా ఇంకొకటి అయితే మంచి నోటిఫికేషన్ ఉంది. 3rd నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ జాబ్స్. రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి చాలా సంవత్సరాలుగా అభ్యర్థులు అయితే కాచు కూర్చున్నారు టికెట్ కలెక్టర్ నోటిఫికేషన్కి. ఈ టికెట్ కలెక్టర్ నోటిఫికేషను ఎంతో కాలం నుంచి రిలీజ్ అవ్వాలి, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రైల్వే శాఖ ఈ టికెట్ కలెక్టర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. సో ఎట్టకేలకు వాళ్ళ నోటిఫికేషన్ విడుదల చేద్దాం అనుకునే టైంలో ఈ లాక్డౌన్ కారణంగా వాళ్ళ నోటిఫికేషన్ని డిలే చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. సో ఇంకా రైల్వే శాఖ నుంచి ఇంతకుముందు విడుదలైనటువంటి నోటిఫికేషన్స్లో అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే గ్రూప్ డి, ఇంకా ఎన్టీపీసీ ఉద్యోగాలు అంటే ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ కూడా చాలా వచ్చాయి. సో ఆ ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్లు కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ లాక్డౌన్ కారణంగా వాళ్ళు ఎగ్జామినేషన్స్ని డిలే చేశారు. త్వరలో ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయబోతున్నారు. దానితో సమానంగా ఈ రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాలను అయితే రిలీజ్ చేస్తారు. రైల్వే టికెట్ కలెక్టర్కి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇంటర్మీడియట్తో పాటు తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 30,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. అదనంగా అలవెన్స్లు ఇంకా అదర్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి. సో మీరు ఇవాళ రేపు రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ వాళ్ళని చూస్తుంటారు కదా, సో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 4, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ అలాగే ఎన్డీఏ 2. ఈ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ అనేది ఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే ఎంబీబీఎస్ చదివారో లేదా మెడిసిన్లో వాళ్ళైతే ఏదైతే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారో వాళ్ళందరూ కూడా ఈ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ అనే ఎగ్జామినేషన్కి అప్లై చేసుకుని ఇందులో జాబ్స్ అయితే సంపాదించవచ్చు. ఇక ఎన్డీఏ 2 వచ్చేసినట్లయితే ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇవి ఉద్యోగాల లెక్కన కాదు. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కనుక మీరు పాస్ అయినట్లయితే మీకు వాళ్ళే బీటెక్ అది 4 years చదివించిన తర్వాత నేవీలో జాబ్ అనేది ఇవ్వబడుతుంది. నేవీ అనే కాదు, డిఫెన్స్కి సంబంధించిన విభాగాల్లో మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్డీఏ అనేది ఇంటర్మీడియట్ తర్వాత కండక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎన్డీఏగా మీరు ఎన్డీఏ ఎగ్జామినేషన్ని క్రాక్ చేసి మీరు అందులో కనుక 4 years చదువుకున్న తర్వాత మీరు ఏదైనా డిఫెన్స్ విధుల్లో జాయిన్ అయిన తర్వాత మీ శాలరీ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ 50,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. ఇంకా అలవెన్స్లని, క్యాంటీన్ ఫెసిలిటీస్ అని, తర్వాత ఇంకా అదనంగా బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఈ ఎన్డీఏ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తప్పకుండా వస్తుంది. నంబర్ 5,
ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అని షార్ట్ ఫామ్లో ఐబీ అని పిలుస్తారు. ఐబీలో ఏసీఐఓ అంటారు, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఈ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఈ పాటికి రావాలి, కానీ ఎందుకు రాలేదు. సో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా ఇంకొకటి లైన్లో రాబోతోంది. ఈ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనేది దేశవ్యాప్తంగా చాలామంది అప్లై చేసుకుంటుంటారు. ఈ పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే చాలా మంచి పోస్టులు, శాలరీ కూడా చాలా బాగుంటాయి. దేశానికి మనం అత్యున్నత హోదాలో సర్వ్ చేయగలిగేటువంటి అదృష్టం అయితే మనకు దక్కుతుంది. సో అందుకని ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకి దేశవ్యాప్తంగా లక్షల్లో అయితే అప్లికేషన్స్ వస్తుంటాయి. సో ఈ పోస్టులకు సంబంధించి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్లు అవి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పగలము. ఇందులో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఏ పోస్ట్కైనా సరే ఏజ్ లిమిట్ వన్స్ ఒకసారి నోటిఫికేషన్ బయటకు వచ్చాక మాత్రమే మనం దీని గురించి చెప్పగలం. ఈ నోటిఫికేషన్కి మాత్రం రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఈసారి పెట్టరా అనేది మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి మీరు ముందు నుంచి ప్రిపేర్ అయినట్లయితే ఒక మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనేది మీరు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 6 యూపీఎస్సీ సిఏపిఎఫ్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించేటువంటి సిఏపిఎఫ్ పోలీస్ ఉద్యోగాలకి చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకుంటూ ఉంటారు. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఫిజికల్గా ఫిట్గా అయితే ఉండాలి, ఐసైట్ కూడా చాలా బాగుండాలి, ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ఏవి ఉండకూడదు. బాడీ పరంగా కానీ లేకపోతే ఐసైట్ పరంగా కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏది ఉండకూడదు. సో సిఏపిఎఫ్ నోటిఫికేషన్ అనేది దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి ఫోర్సెస్లో అత్యున్నతమైనటువంటి పోస్టు. చాలా వరకు పోస్టులు డిఫెన్స్కి సంబంధించి ఉదాహరణకి కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ తీసుకున్నట్లయితే అందులో ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఇంకా ఇండియన్ నేవల్ అకాడమీ అని ఉంటాయి కదా, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. సో ఈ అకాడమీస్లో ఎలా అయితే హోదాగల ఉద్యోగాలు ఉంటాయో వాటికి ఎంత వాల్యూ ఉంటుందో వీటికి కూడా అంతే వాల్యూ ఉంటుంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటారు. సో ఈ సిఏపిఎఫ్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేయబోతోంది. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీ బాడీని ఫిజికల్గా ఫిట్గా అయితే ఉంచుకోండి. ఇక 7th నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంవత్సరానికి ఒకసారి నిర్వహించేటువంటి సిజిఎల్ సిపిఓ ఎగ్జామినేషన్ అనేది చాలా కీలకమైన పోస్టులు. ఇందులో చాలా పెద్ద పోస్టులలో మీకు జాబ్ అయితే వస్తుంది సిజిఎల్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసినట్లయితే. సిజిఎల్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైర్ 1, టైర్ 2 అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ టైర్ 1, టైర్ 2 క్రాక్ చేసిన తర్వాత ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్స్ అవి ఉంటాయి, అవన్నీ కూడా క్రాక్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇవ్వబడుతుంది. ఈ సిజిఎల్ ఎగ్జామినేషన్లో స్టార్టింగ్ శాలరీసే చాలా బాగుంటాయి. దాదాపుగా స్టార్టింగ్ 50,000 రూపీస్ శాలరీ నుంచి మొదలవుతుంది. అదనంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి. దీని తర్వాత ఉన్నటువంటి నోటిఫికేషన్ లిస్ట్లో సిజిఎల్ తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఒకటి, సిహెచ్ఎస్ఎల్ తర్వాత ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఒకటి. ఈ మూడు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కీలకమైన ఉద్యోగాలు. అలాగే సిపిఓ ఎగ్జామినేషన్ కూడా చాలా కీలకమైనది. ఈ సిజిఎల్ ఎగ్జామినేషన్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఏటా రిలీజ్ చేసే ఉద్యోగాలకి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నంబర్ 8 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలాగే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఓఎన్జీసీ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇంకా ఏవైతే పిఎస్యు అండర్లోకి వస్తాయో అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో వస్తాయో అవన్నీ కూడా వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంటారు. సో ఇప్పటికీ ఇస్రో ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇంకా రావాల్సిన నోటిఫికేషన్స్ అయితే ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, బీహెచ్ఈఎల్, ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇంకా చాలా నవరత్నాస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో వచ్చేటువంటి నోటిఫికేషన్కి మ్యాక్సిమం టెక్నికల్ నోటిఫికేషన్సే వస్తాయి. వీటన్నిటికీ బీఈ, బీటెక్, ఇంజనీరింగ్, అదే బీఈ బీటెక్ కానీ లేకపోతే బీఈ బీటెక్లో మీరు ఎటువంటి బ్రాంచ్ చేసినా సరే, ఉదాహరణకి ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రానిక్స్కి, మెకానికల్ వాళ్ళకి ఈ టెక్నికల్ ఉద్యోగాలు అనేవి నవరత్నాస్లో చాలా ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పోస్టులు అయితే ఉంటాయి. సో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఇతరత్ర పోస్టులు ఏవైతే ఉంటాయో, ఇతరత్ర ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఎక్కువ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ని అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి.
నంబర్ 9 ఏపీపీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించేటువంటి ఈ గ్రూప్స్ నోటిఫికేషన్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 నోటిఫికేషన్స్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికీ గ్రామ సచివాలయానికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అభ్యర్థులు చాలామంది ఎంపికయ్యారు. అయితే ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికీ చాలా వరకు విధుల్లో వాళ్ళ విధులను నిర్వహిస్తున్నారు. ఇక ఆ గ్రామ సచివాలయాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంది. జనవరిలో రావాల్సిన నోటిఫికేషన్ డిలే అయితే అయింది. త్వరలోనే ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అవబోతుంది. దీనికి సిలబస్ ప్యాటర్న్ అలాగే ఇంకా చాలా వరకు ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇంకా మల్టిపుల్ చాయిసా లేకపోతే సింగిల్ ఎగ్జామా, ఇంటర్వ్యూ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉండదా, ఇవన్నీ కూడా అంశాలు రాబోయే కొత్త నోటిఫికేషన్లు అయితే మనకు బయటకు వస్తాయి. రూల్స్, రెగ్యులేషన్స్, సిలబస్ అంటే కామన్ సిలబస్ ఉంటుంది కానీ కొంచెం ప్యాటర్న్ అవి మారుస్తున్నారని చెప్పి ఇంతకుముందు వాళ్ళు ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు. సో ఏబిపిఎస్సి నుంచి రాబోతున్నటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్లో ఇదొకటి. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. నెంబర్ 10 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించేటువంటి చాలా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయాయి. లాక్డౌన్ తర్వాత ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా లైన్లో రాబోతున్నాయి. ఇందులో ప్రతి నోటిఫికేషన్కి కూడా తెలంగాణ సంబంధించిన అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి కాకుండా మిగతా నేను చెప్పిన పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా అన్ని నోటిఫికేషన్స్కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఈ టీఎస్పీఎస్సి, ఏబిపిఎస్సి విడివిడిగా ఉంటాయి కాబట్టి ఇవి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అంటారు. వీటికి మాత్రం ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలో పోస్టుల వరకు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో టీఎస్పీఎస్సి నోటిఫికేషన్స్ కూడా 2020కి సంబంధించి చాలా పోస్టులు అయితే రావాలి. ఇంకా తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులని, ఇంకా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చాలా నోటిఫికేషన్స్ అయితే రావాల్సి ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా రావాల్సి ఉంది. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఏపీ పోలీసు సంబంధించిన విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే రావాలి. అవన్నీ కూడా త్వరలోనే లాక్డౌన్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 10 అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్ లాక్డౌన్ తర్వాత. రైల్వే నుంచి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇవన్నీ ఉద్యోగాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియో లైక్ అయితే చేయండి. అలాగే వీడియోని తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసేటైతే వాళ్ళందరికీ కూడా మెసేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ టైం రీచ్ అయినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే బటన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సో ఇంతసేపు ఆగినందుకు దయచేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు మాత్రం తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.